ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన సర్వంతిలో కలుస్తున్నారు. రామగుండ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ ఎదుట 8 మంది మావోలు మిలిషియా సభ్యులు లొంగిపోయారు. వీరంతా ఛత్తీస్గఢ్, జగిత్యాల జిల్లాకు చెందినవారు. వీరికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేయడంతో పాటుగా పునరావాసం కల్పిస్తామని సిపి హామీ ఇచ్చారు. శ్రీకాంత్ లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు, వాళ్ళకి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవాళ్ళు. వాళ్ళు 2018 నుంచి యూజీగా ఉండే పార్టీ రకరకాల పని చేశారు. వాళ్ళు ఛత్తీస్గఢ్ రాజ్యానికి సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గప్పూర్ విలేజ్ వాళ్ళు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్ మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా యాడ్ చేయడానికి మన వైపు డిస్ట్రిక్ట్ వైపు మనం అన్ని ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి పూర్తిగా రిహాబిలిటేట్ చేస్తాం.